ఇప్పుడు ఆటోమేటెడ్ ఏఐ టూల్స్ ఇవన్నీ యూజ్ చేసి మెయిల్స్ కూడా పంపించడం మొత్తం ఆటోమేట్ అయిపోతుంది, చాలా బెటర్ గా ఉంటుంది లైఫ్ అనుకుంటున్నారు కదా. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఎలా ఉంటుంది, ఎలాంటి బ్లండర్స్ ఉంటే లైఫ్ ఎలా స్పాయిల్ అయిపోతుందో కూడా చూసుకోండి. శ్రీధర్ వెంబు ఉన్నారు కదా, జోహో ఫౌండర్. ఈయన ఒక సినారియో చెప్పారు, తన లైఫ్ లో జరిగింది రీసెంట్ గా. ఈయనకి ఒక మెయిల్ వచ్చిందంటే ఒక స్టార్ట్అప్ ఫౌండర్ గురించి. ఏంటంటే ఆ స్టార్ట్అప్ ఫౌండర్ ప్రపోజింగ్ అన్ ఎక్విజిషన్ అండ్ రైవల్ కంపెనీస్ యొక్క ఆఫర్ ఏంటి అది కూడా పంపించాడంట. అది ఫస్ట్ మెయిల్. హైలైట్ ఏంటంటే సెకండ్ మెయిల్. ఈ సెకండ్ మెయిల్ ఇది ఫౌండర్ నుంచి కాదు, ఇది ఏఐ టూల్ నుంచి. ఆ బ్రౌజర్ లో ఉంటది కదా ఏఐ ఏజెంట్, ఆ ఏఐ ఏజెంట్ ఈ మెయిల్ సెకండ్ మెయిల్ పంపించింది. ఏమని పంపించింది? ఐఎమ్ సారీ, ఐ డిస్క్లోజ్డ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అదర్ డిస్కషన్స్ అని ఐఎమ్ సారీ అని చెప్పి ఏఐ ఏజెంట్ మెయిల్ పంపించింది వెంబుకి. చూడండి, అంటే ఇప్పుడు మనం కావాలనే అబద్ధం చెప్పినా ఏ ఏజెంట్ అది చూసుకొని చెప్పచ్చు. సినారియో చెప్తాను చూడండి. ఇప్పుడు 2 కంపెనీలు ఆఫర్ ఉన్నాయి. ఒక కంపెనీలో సమ్ చిన్న 10 lakhs అనుకోండి వచ్చింది. ఇంకో కంపెనీ వాడు మనకు తెలుసు ఆ కంపెనీ 15 to 20 lakhs దాకా కూడా ఇస్తుందని.